సార్ లెట్ మీ టాక్ అండ్ లీవ్ కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి అందరూ ఉన్నోళ్ళకి సలహా ఇస్తున్నా ఈ రాజకీయాలు చేయనికి రాదు రాజకీయాలు నాతో కూడా చేయలేడు కూడా ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇంకా జర పెద్దగా అయ్యేది ఇంకా సౌలతులు పెట్టి పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని వచ్చి పరిచయం చేశారు పక్కకోడు ఉండే కాంగ్రెస్ ఓడు నాకు తెలియని కాంగ్రెస్ ఓడు కూడా చెప్పు ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు కాబట్టి పార్టీ లీడర్లు చెప్పకుండా నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు ఈ ఫ్లెక్సీలో పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి డెవలప్మెంట్కి ఇవ్వండి ఊరు బాగుపడుతుంది ప్రజలు బాగుపడుతుంది ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో కూడా తెలియదు జగిత్యాలకు వస్తుంది చలో ప్రజలందరికీ గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము అడిగిన ఇప్పుడు కాంట్రాక్టర్ ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన మోతారు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ అది పలికిమాల యాప్ పెట్టిందట యూరియా కొన్నా రాకుండా మొత్తం జిల్లాంటి తిరిగి వచ్చినాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీళ్ళు ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి వీడిసికి అప్పయ్యపూర్ పైసలు ధన్యవాదాలు వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు మండల నాయకులు కావచ్చు నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులు అందరం బయట చేసాం రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్ గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా ఒక డాక్టర్ గా 2011 డేట్ తో సహా ఉన్నది నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది ఇలా చూసి మా తమ్ముడు చెప్పాడు అలాంటి అనుబంధం ఇక్కడ అత్యంత మారుమూల గ్రామమైన మా జగన్నాథ్పూర్ లో కూడా ఇప్పుడు వచ్చి మా జగన్నాథ్పూర్ సర్పంచ్ చెప్పాడు మల్కావ మనవరాల పెళ్లి ఉంది దాదాపు 20 ఏళ్ల కింద మల్కావకు నేను కంటి ఆపరేషన్ చేసిన ఉన్నత కన్ను లేని కుంటి వాళ్ళకి అప్పుడు ఒక వీల్ చైర్ ఇచ్చిన మా రాజు ఎంపీటీసీ తమ్ముడు శ్రీనివాస్ కూడా ఉండరి మరి అలాంటి అనుబంధం ఈ మండలతోటి మారుమూల గ్రామాలతోటి ఈ ధర్మాజిపేట గ్రామానికి ఒక 50 సార్లు వచ్చి ఉంటా మా గంగరాజం ఇంటికి వచ్చినా అభి ఇంటికి వచ్చినా వెంకటేష్ ఇంటికి వచ్చినా రాజశేఖర్ ఇంటికి వచ్చినా ఇట్లా చెప్పుకుంటా పదవి ఉంటేంత పోతేంత పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్ వాళ్ళ రేవంత్ దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా ఇవాళ 141 రూపాయి ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు నేను ఒప్పుకుంటా 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖానలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన మారుమూల గ్రామాలైన బోర్నపల్లి ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన అల్లీపూర్ తెచ్చినాం అయోధ్య తెచ్చినాం ఇటుకేలా తీసుకొచ్చినాం మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారు ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి 2 జగిత్యాలకు 14 దీని వెనకాల మా తమ్ముళ్ళు అన్నలు అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృష్ణ తప్పకుండా నేను చెప్తాను రాజకీయాలండి పక్కన పెట్టి ఈరోజు ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం ఆసుపత్రి ఎందుకు కట్టుకుంటాం బీమారైన వాళ్లకు మందులు ఇవ్వాలని కానీ ఈరోజు ఒక డాక్టర్గా కావచ్చు ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా 4 మంచి ముచ్చట్లు మాట్లాడదాం అనుకున్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే బీమారు రాకుండా టీకాలు వేసుకునే కావచ్చు రాగానే బీపీ షుగర్ ఇట్లాంటి పరీక్షలు చేసుకోవడం కావచ్చు
వీటన్నిటి వల్ల మన ధర్మాజ్పేట, వీరాపూరు, తాట్లవాయి, ఆలయనాయక్ లాంటి మూల గ్రామాలకు ఒక మంచి వ్యవస్థ వస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి, రక్త పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి, ఇట్లాంటి 4 మాటలు మాట్లాడి దానిలో ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈడేమైనా 5 లక్షలు తక్కువ పడ్డాయి అన్నారు, దానికి 3 లక్షలు చదివినాను వారే చెప్పారు. ఇంకో 2 లక్షలు కూడా ఖచ్చితంగా దవాఖాన పూర్తి అవ్వడానికి ఇస్తాను కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చాలా హాస్పిటల్ దగ్గర బోర్వెల్ లేదు, అల్లీపూర్లో లేదు, మన బోర్వెల్ మంజూరు చేసినాం. ఇట్లా ఎన్నో మాటలు మనం మాట్లాడేది ఉంటుంది. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు ఇలా మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలుపెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతోమంది నాకు మద్దతు ఉన్న గ్రామాలు ఇవి. ఎంతోమంది కష్టంలో సుఖం ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతి. ఆ పెద్ద మనిషి ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహారిస్తాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండదు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా పాతది పోకుండా 84లో పెద్ద మనిషి చొక్కారావు గారు కాంగ్రెస్ పక్షాన ఎంపీగా గెలిచింది. ఎమ్మెల్యేగా 85లో రాయసింగౌడ్ గారు గెలిచి మంత్రి అయింది. దేవయ్య గారు, సుద్దాల దేవయ్య గారు జడ్పీ చైర్మన్ అయింది. ఎంత కలిసి పనిచేసేవాళ్ళు, ఒక మర్యాద. అదేవిధంగా మెట్పల్లిలో కూడా ఎంపీ వీరుండ్రి, అక్కడ బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉండేవారు, కలిసి పనిచేసేవారు. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు. ఇట్లనే చేస్తాం మేము. ఇవాళ ఇదే గంగారెడ్డి గారు ఏనాడు నచ్చినండి ఇట్లే మాట్లాడినా, పక్కన వడ్డలింగాపూర్ సర్పంచ్ కూడా బీజేపీ భావజాలం ఉన్నది అంటారు. అట్లనే చేసినామా మనం. ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకి స్టోరీ లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత అయినా మేము పారిపోయలేం. మీ ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తురుకోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలకూడదు. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం ఒక్కటి తినలేదు, తినం కూడా, వాడిని తిననీయం కూడా. ఓకే, ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి రూపాయల 87 పైసలు వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. మీకు మీడియాకి ఇచ్చినా కదా, అదొక కాపీ అని మొగానే కొట్టండి. నెక్స్ట్ ఏమైంది ఎమ్మెల్యేని అడుగుపోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను. ఇదేం కన్ఫ్యూజన్ రాబాయి, మాట్లాడి వెళ్ళేసి వచ్చిన. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పుకోలేని పరిస్థితి మీ ఎమ్మెల్యే. ఆయనకి భయపడతారా అండి? నేను కాదు, ఈ గొర్రెలు కూడా భయపడతాను.